369 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైల దేవస్థానంలో 8వ వార్డు కొత్తపేటలో నీళ్లు లేక విలవిలలాడుతున్న జనాలు. పాతాళగంగ పక్కనే ఉండి త్రాగడానికి నీళ్లు లేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొత్తపేట వాసులు. నీళ్లు వదలకపోతే ఈవో ఆఫీస్ వద్ద ధర్నాలు చేపడతామంటున్న కొత్తపేట కాలనీ వాసులు. ఏమి అలా నీళ్ళు వచ్చినంత అర్ధ గంట కన్నా నీళ్ళు రాకూడదు అని చెప్పలేదా? మాకు నీళ్లు రావట్లేదు. 5 రోజులు అయింది. ఈసారి గంట ఇడ్సమంటే అర్ధ గంట కూడా మాకు నీళ్లు వస్తలే. అర్ధ గంట సేపు గాలి వస్తుంది. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్లు వదలాలా కనీసం అంటే ఒక 2 గంటలన్నా నీళ్లు వదలాలా మాకు. ఇప్పుడు మీకు ఎన్ని బిందెలు నీళ్ళు వచ్చినాయమ్మా? మాకు మంచిగా 2 బిందెలు నీళ్లు వచ్చినాయి. ఎంతసేపు వదిలినారు నీళ్లు? అర్ధ గంట వదిలితే ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 50 కుటుంబాలు పైన ఉన్నాయి. 50 ఇల్లులు. 50 ఇల్లులుగా అర్ధ గంట నీళ్ళు వదిలినారు. ఎన్ని బిందెలు నీళ్లు పట్టుకున్నారు? 2 బిందెలు నీళ్లు పట్టుకున్నారు. అంటే 5 రోజులకు ఎంత రోజు పొద్దున సాయంత్రం ఇస్తున్నారా లేకుంటే ఒక్క పూట అది అర్ధ గంట నీళ్ళు వదులుతున్నారు. గాలి వస్తుంది. నీళ్ళు అందాక ఒక సుక్క నీళ్ళు లేవు. కనీసం బియ్యం చుట్లు కూడా నీళ్ళు లేవు. మళ్ళీ ఇప్పుడు ఈవో సార్ స్పందించి మీకు 2 గంటలు నీళ్లు వదలాలని మీరు కోరుకుంటున్నారా? ఇప్పుడు ఎన్ని గంటలు ఇరిచినారు? ఎన్ని రోజులకు ఇరిచినారు నీళ్ళు? ఇప్పుడు 5 రోజులకు వచ్చేసి అర్ధ గంట నీళ్ళు వదిలినారు. గాలే పోయింది. ఒక గంట నీళ్ళలో అసలు రావాలి. చెప్పరు ఎవరేం మాట్లాడారో మాట్లాడారు. మాకు నీళ్ళు వదలండి సార్. కనీసం 2 గంటల్లోనే నీళ్ళు వదలండి సార్. 2 గంటలు 2 గంటలు ఇదే. మీకు నీళ్లు దినం మనిషి దినం ఇస్తున్నారా లేకపోతే ఎన్ని రోజులకు? నీళ్ళు రావడం కాసేపు వదిలేండు. గాలి అర్ధ గంట వచ్చింది. 4 బంద్ చేస్తుంది. 2 గంటలలో నీళ్ళు వదిలితే మాకు సరిపోతాయి సార్. దయచేసి ఈవో సార్ను కోరుకుంటున్నాం. నీళ్ళు వదలాలని కనీసం 2 గంటలన్నా నీళ్ళు వదలాలని కోరుకుంటున్నాం. ఈవో సార్ వచ్చి ధర్నా చేస్తాము. కొత్తపేట మందిరం వచ్చేది ఈవో ఆఫీస్ కాడ ధర్నా చేస్తాము. దయచేసి మటుకు 2 గమ్మన పెట్టుకొని నీళ్ళు లేకుండా జనాలు నవ్వుతారు సార్. ఎవరన్నా ఏరే వాళ్ళు ఊర్లో వస్తే గంగకారు నీళ్ళు అంటున్నారు సార్. మరి అందరూ నీళ్లు లేవా మాకు చెప్పు. రాజకీయ నాయకులు ఈ ఓట్లకు మటుకు ఇంటింటికి అడగనీకి వస్తుంటారు. అక్క అమ్మ అని. ఇప్పుడు మటుకు నీళ్లు లేక మాకు ఎవరే కానీ పట్టించుకోకుంటున్నారు. మాకు నీళ్లు కావాలా. మాకు ఏ సాయం చేయకుండా మీరు పర్వాలేదు. మాకు మటుకు నీళ్లు కావాలా. దయచేసి నీళ్లు వదలండి. మాకు మీకు ఓట్లు ఎంత తక్కువ మాకు కూడా నీళ్లు అంతే ముఖ్యము. మాకు నీళ్లు కావాలా. మీరు ఏ సాయం చేసినా చేయకుండా పర్వాలేదు. మాకు నీళ్ళ సాయం చేయండి. ఇది అంతే. మన మాట ఆడగాలి. 10 నిమిషాలు నీళ్ళు వచ్చినాయి. 10 నిమిషాలు 8 బిందెలు వస్తాయి. తలా 4 బిందెలు వచ్చినాయి. అంతే. తలా 4 బిందెలు వచ్చిన 4 బిందెలు ఒక్క బిందె పట్టుకుంటానే బంద్ అయ్యానే. అన్ని మాటలే తీసుకొచ్చి
నీళ్ళు వస్తున్నందుకు మీకు ఎక్కట్లేదు, వేస్ట్ అయితే వాళ్ళకి చెప్ మాకు గనక నీళ్లు వదలకపోతే సమృద్ధిగా ఈ ఆఫీస్ కాడికి ఆడవాళ్ళం అందరం వచ్చి ధర్నా చేస్తాము. కొత్తపేట మహిళలు మొత్తం వస్తాము. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 5 రోజులు కొంతమంది ఇళ్లలో మోటార్లు వేస్తున్నారు. దేవస్థానం వాళ్ళు వచ్చి దయచేసి ఆ మోటార్లని చూసి తీసేయాల్సిందిగా కోరుతున్నాము. మాకు నీళ్లు రావటం లేదు. అర్ధగంట సేపు మోటార్లు ఉండాలి, నీళ్ళు వస్తున్నాయి. దేవస్థానం వాళ్ళు వచ్చి ఆ మోటార్లు ఊడిపీకి పోండి, మాకు నీళ్ళు వదలమంటే ఈసారి కోరుతున్నాం. దయచేసి మాకు నీళ్లు వదలవండి. చెట్లకు నీళ్ళు వదలడానికి దేవస్థానం యువ గారికి నమస్కారం చేసి ఒక విన్నపం చేస్తున్న శ్రీశైలం దేవస్థానం మేము గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఈ విధంగా జీవిస్తాం. శ్రీశైలంలో ఈ విధంగా చెట్లకు నీళ్లు పెడతారు, తాగడానికి నీళ్ళు ఇవ్వడం లేదు. దేనికంటే మా ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి, ఏం లేవు అని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. దీనికి మళ్ళీ మీరు సందేశం చెప్తారో చూడండి, ఒకసారి చూడండి. దేవస్థానంలో నీళ్ళు లేవా? లేనప్పుడు మన ట్యాంకర్లో నీళ్ళు తమ్ముకుంటున్నారు. ఈ విధంగా నీళ్ళు ఎందుకు ఇస్తున్నారు మీరు? దయచేసి మాకు ఖచ్చితంగా మాకు తెలియజేయాలి. కొత్తపేట ప్రజలకు నీళ్ళగా ఇక్కడ చూడండి ఒకసారి ఆడవాళ్ళు నీళ్ళు కూడా పోతున్నారు. ఒకసారి దయచేసి మీరు బాగా గమనించండి. ఈ పక్క విషయం నీళ్ళు ఈ విధంగా చెట్లకు నీళ్ళు ఇస్తున్నారు కదా. మళ్ళీ దీనికి మీరు సందేశం చెప్తారు దేవస్థానంలో. మీరు ఖచ్చితంగా మాకు సందేశం చెప్పి తీరాలా. మీరు నీళ్ళు లేవని చెప్పండి. శ్రీశైలం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. మేము గత ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా శ్రీశైలం మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నాము. చూడండి అది చూడండి, ఒకసారి చూడండి. ఫిల్టర్స్ కాడ నుంచి నీళ్ళు కూడా అది చూడండి ఏ విధంగా వాళ్ళు బయటకు వస్తున్నారు. చూడండి ఒకసారి అక్కడ ట్యాంక్లో నీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడేమో చెట్లకు నీళ్ళు పడుతున్నారు, అక్కడేమో ప్రజలు చూడు నీళ్ళు